పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ తన సైనిక పరాక్రమాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. అమెరికాతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ ఒక అత్యాధునిక అండర్ గ్రౌండ్ మిసైల్ బేస్ను ఆవిష్కరించింది. ఇరాన్ సైనిక దళాల అధిపతి మోసావి కేంద్రాన్ని సందర్శించి క్షిపణి యూనిట్ల సన్నద్ధతను స్వయంగా పరిశీలించారు. ఇరాన్ తన సైనిక సిద్ధాంతాన్ని రక్షణ నుంచి దాడుల శైలికి మార్చినట్లుగా మోసావి ప్రకటించడం అంతర్జాతీయంగా సంచలనాన్ని రేపుతోంది. గతేడాది ఇజ్రాయెల్తో జరిగిన 12 రోజుల యుద్ధం తర్వాత కేవలం ఎదురుదాడి చేయటమే కాకుండా శత్రువుపై మెరుపు వేగంతో విరుచుకుపడేలా తమ క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకున్నట్లుగా ఆయన తెలిపారు. అమెరికా ఏ చిన్న తప్పు చేసినా ఆ ప్రాంతంలో ఉన్న అమెరికా పౌరులకు కానీ వారి స్థావరాలకు కానీ రక్షణ ఉండదని ఘాటుగా హెచ్చరించారు. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన విమాన వాహక నౌకలను మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఒమన్లో ఇరు దేశాల మధ్య రహస్య చర్చలు జరగనున్నాయన్న వార్తల నడుమ ఇరాన్ తన భూగర్భ క్షిపణి కేంద్రాన్ని బయటపెట్టడం ద్వారా వాషింగ్టన్కు బలమైన సంకేతాన్ని పంపింది.